సీనియర్ మోస్ట్ లీడర్ వల్లభనేని బాలశౌరికి ఎట్టకేలకు రాజకీయ దిశ మారనుంది అని కూడా అంటున్నారు. ఆయన ఇప్పటికీ 25 ఏళ్ల క్రితం తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక 2013లో ఆయన వైసీపీలోకి చేరి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయితే 2019లో వైసీపీ అభ్యర్థిగా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో అదే మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా గెలుపొందారు. ఇలా 3 పార్టీల నుంచి 3 సార్లు గెలిచిన చరిత్ర ఆయనకు ఉంది. తొందరలోనే జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో జనసేన తరపున ఒకరికి కేంద్ర మంత్రి పదవిని ఖాయమైంది అని ఢిల్లీ వర్గాల సమాచారంగా ఉంది. జనసేనకు లోక్సభలో 2 ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు మచిలీపట్నం నుంచి బాలశౌరి అయితే రెండవ వారు కాకినాడ నుంచి గెలిచిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇక రాజ్యసభకు జనసేన తరపున లింగమనేని రమేష్ తొలిసారి గెలిచారు. ఈ ముగ్గురిలో చూస్తే 3 సార్లు గెలిచిన బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు కూడా బాలశౌరి అనేక పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. ఆయనకు ఈ రకమైన అనుభవం కూడా కేంద్ర మంత్రి పదవికి చాయిస్ గా కనిపిస్తుందని కూడా అంటున్నారు. జనసేనకు 2024 ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడే కేబినెట్ లో ఛాన్స్ వచ్చింది. ఆనాడు జనసేన ఎందుకు ఆసక్తి చూపలేదని అంటున్నారు. ఈసారి మాత్రం జనసేన వాటా కింద ఈ పదవి తీసుకుంటున్నారు అని అంటున్నారు. దాంతో గుంటూరు నుంచి పెమసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి వర్గంలోని ప్రాతినిధ్యం వహిస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బాలశౌరి ప్రాతినిధ్యం వహిస్తారు అంటున్నారు. గత 2 ఏళ్లుగా తనకు కేటాయించిన శాఖలలో మంచి పనితీరు కనబర్చిన పెమసానికి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ప్రమోషన్ దక్కుతుందని అంటున్నారు. ఆయనకు ఇండిపెండెంట్ ఛార్జ్ తో కూడిన మంత్రిత్వ శాఖ ఇస్తారని తెలుస్తుంది. ఇక బాలశౌరి 3 సార్లు గెలిచి వచ్చారు కాబట్టి నేరుగా కేంద్ర కేబినెట్ మంత్రిగా తీసుకుంటారా, లేక ఇండిపెండెంట్ ఛార్జ్ తో ఇస్తారా, లేక సహాయక మంత్రిగా తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. కేబినెట్ బెర్త్ ఇస్తే కనుక ఏపీ నుంచి 2 కేబినెట్ మినిస్టర్లు అవుతారు అని అంటున్నారు. అదే విధంగా ఒక ఇండిపెండెంట్ ఛార్జ్ తో పాటు బీజేపీకి చెందిన ఒక సహాయక మంత్రిని కొనసాగిస్తూనే, అలాగే టీడీపీకి చెందిన సహాయక మంత్రి మరొకరిని కూడా కొత్తగా తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాంతో ఈసారి విస్తరణలో ఏపీకి పెద్దపీట దక్కుతుందని కూడా ప్రచారం అయితే సాగుతుంది.